నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. మనం ప్రతిరోజు కూడా తిరుపావై పాసురాలు చెప్పుకుంటున్నాం కదండీ! ఈరోజు వచ్చేసి మనం 13వ పాసురం చెప్పుకోవాలి. అంతకంటే ముందుగా మనం శ్లోకం చదువుకునే ముందు ప్రతిరోజు మనం స్తోత్రం చదువుకుంటాం కదండీ! ఒకసారి చూడండి. నీలతుంగ స్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతి శతశిరస్ సిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుజ్గే గోదా తస్సై నామ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తాత్పర్యం: నీలాదేవి శ్రీదేవి వక్షస్థలమనే గిరులయందు సుఖముగా నిద్రించుచున్న శ్రీకృష్ణుని మేల్కొల్పి శృతులకు శిరస్థానమైన ఉపనిషత్తుల్లో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను జీవుడు పరతంత్రుడు అనగా భగవంతునిపై ఆధారపడిన వాడు అను సిద్ధాంతమును మనకు తెలియపరచుచు తాను ధరించిన మాలలతో భగవంతుని బంధించి అతని కృపకు పాత్రురాలైన గోదాదేవికి నా నమస్కారములు. ఇప్పుడు మనం 13వ పాసురం చదువుకోవాలి. చూడండి. పాసురం 13. పుల్లిన్వాయ్ కీండనై పొల్ల వరక్కనై కిల్లి కలైన్ దానై కీర్తిమై పాడిపోయ్ పిల్లై గలేలரும் பாவை கலம் பொக்கார் வெள்ளி ஏழுந்து வியால முரம் கத்து புல்லும் சிலம்பினகான் போதரி கனினாய் கொல்ல குளிரா குடைந்து நிராடாதே பலிக்கி டத்தியோபவாய் நீ நன்னலால் కల్లం తవిరిందు కలైందేలో రేంబవాయ్. గోపకన్యలు మరో సుందరాంగిని మేల్కొల్పడం. ఓ గోపిక, కొంగ రూపంలో వచ్చిన బకాసురుడనే రాక్షసుణ్ణి చీల్చి చెండాడిన శ్రీకృష్ణ భగవాన్ని 10 శిరసుల రావణాసుని సంహరించిన శ్రీరామ, చంద్రుని దివ్యలీలలను గానం చేస్తూ మనకంటే చిన్న వయసు గల కన్నెపిల్లలు అందరూ నోము నోచే చోటికి చేరారు. తెలవారుతూ ఉంది. శుక్రుడు ఉదయించి బృహస్పతి అస్తమించాడు. గూళ్లను వదిలిన పక్షులు కిలకిల రావాలతో ఆహారం కొరకు ఎగిరిపోతున్నాయి. పద్మముల వంటి కన్నులు కలదానా, జింక వంటి చంచలమైన చూపులు కలదానా, చన్నీటి జలకాలాడ తగిన సమయం కూడా అయినది. ఇంకా పాన్పుపై నిద్రిస్తున్నావా? ఈ శుభదినాన ఇంకా నిద్రపోతావెందుకు? మేలుకో, కపటం మాని మాతో కలిసి ఆనందానుభూతిని పొందుతూ వ్రతం ఆచరించడానికి మాతో కలిసిరా. 13వ పాసురం సమాప్తం. ప్రతిరోజు కూడా నేను తిరుపావై పాసురాలు అప్లోడ్ చేస్తానండి. మీకు ఇంకా ఏదైనా దేవుళ్ళ కంటెంట్ కావాలన్నా కూడా నాకు కామెంట్లో మీరు తెలియజేస్తే అది నాకు ఖాళీగా ఉన్న సమయంలో నేను నోట్ చేసుకొని, మీరు ఏదైనా దేవుడి కంటెంట్ కావాలన్నా సరే నేను మంచిగా నోట్ చేసుకొని మీకు నేను ఆ మ్యాటర్ అనేది గ్యాదర్ చేసి ఇస్తానండి. ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రంగనాథ స్వామి యొక్క అలానే గోదాదేవి యొక్క అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని, ఆ దేవుడి చల్లని చూపులు మనందరి మీద ప్రసరించి ఆయుర ఆరోగ్యాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.